అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పురాతన తవ్వకాల్లో అలనాటి చరిత్ర స్మృతులు ఏవైతే ఉన్నాయో ఈరోజు మన తెలంగాణలోని ఒక అద్భుత ఘట్టం బయటపడడం జరిగింది. రామ్కోటి చౌరస్తా దగ్గర శిక్షా గణపతి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నవజీవన కాలేజీ కాంపౌండ్ నందు, అంటే ఇప్పుడు గణపతి ఆలయము నవజీవన్ కాలేజీ ఒకే కాంపౌండ్ నందు ఉంది. ఆ కాంపౌండ్లో ఈరోజు నవజీవన్ కాలేజీలో మురళీనాథుని, అంటే కృష్ణుడి యొక్క ఒక రూపం ఏదైతే ఉందో మురళీకృష్ణుని యొక్క విగ్రహం బయటపడడం జరిగింది. అది అక్కడ ఉన్న భక్తులు వందల సంవత్సరాల క్రితంగా భావిస్తున్నారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈరోజు అయోధ్యలో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ పురాతన దేవాలయాలు ఆ కాంపౌండ్లలో ఎంతవరకు విస్తరించిన దానిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రామ్కోట్ నందు గణపతి ఆలయం ప్రాంగణంలో నవజీవన కాలేజీ ప్రాంగణం, ఆ రెండు కాంపౌండ్లు ఒకే దగ్గర ఉన్నాయి. ఆ కాంపౌండ్లో కూడా ఈరోజు ఒక కృష్ణ విగ్రహం మనం అయితే చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో. అక్కడ పూజారి పురాతన విగ్రహాన్ని తన స్వహస్తాలతోనే బయటకు చేసే దృశ్యం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి కట్టడాలు పురాతన పునాదులల్లా ఇంకా దేవుని ఆనవాళ్ళు నిక్షిప్తం అయ్యి ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో పురాతన కాలం నాటి విగ్రహం. అదేవిధంగా ఈ విజువల్స్లో క్లారిటీ కనపడుతుంది మనకి ఒక మురళీనాథుని విగ్రహం. అది పురాతనదా లేకపోతే అనేది విషయాలు మన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఒకసారి తవ్వకాలు జరిపి అక్కడ ఎంతవరకు అది కృష్ణుడి విగ్రహం ఎప్పటిదనేది ఇంకా నిజ నిర్ధారణ చేయాల్సి ఉంది. ఇక పూర్తిగా చూసినట్టయితే ఇది కృష్ణుడి విగ్రహం. ఆ విగ్రహాన్ని అక్కడ ఉన్న పూజారి తన స్వహస్తాలతో ఈరోజు ఉదయం అది బయటికి రావడం జరిగింది తవ్వకాల్లో. దాని యొక్క పూర్తి క్లీన్ చేసిన తర్వాత బయటికి తీసిన తర్వాత ఈ మురళీనాథుని విగ్రహం ఈ విధంగా ఉంది. దీన్ని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ గుడి ప్రాంగణాన్ని ఇంకా విస్తరించాలని చెప్పేసి అక్కడ పూజారులు ఉన్న భక్తులు భావిస్తున్నారు. ఆ దేవాలయానికి ఒక నమూనా ఏర్పాటు చేసి వాళ్ళు దాన్ని భక్తి శ్రద్ధలతో ఆ కృష్ణుని ఆరాధిస్తున్నారు. ఈరోజు ఇది S9 న్యూస్లో మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. అదేవిధంగా S9కి స్వాగతం. మీ మాట మా నోట. థ్యాంక్ యూ.